రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? సంక్షేమ పథకాలు అందుతున్నాయి? చాలా అద్భుతంగా ఉంది. సంక్షేమ పథకాలు కూడా అన్నీ అందుతున్నాయి. మీకు రుణమాఫీ అయిందా? అయ్యింది. ఎంత అయింది? 92,000 చిల్లర అయింది. నాకు ఉండడం 1,00,000 వరకు ఉంది. 92,000 అయింది. మా ఊళ్ళో అందరు రైతులకు కూడా అయింది. ఒక ఆధార్ కార్డు నెంబర్లు తప్పున్న 10 మంది 20 మంది అట్లా ఏదన్నా డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే రాలేదు, కానీ మిగతా రైతులు అందరికీ అందింది. రుణమాఫీ విషయంలో అందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. రైతు భరోసా 12,000 చేసింది. చాలా సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రైతుల పక్షాన ఆలోచించి రైతు భరోసా నిర్ణయం తీసుకొని వేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. సాగుకి వేస్తాడు, ఇంతకుముందు ఏమో అన్నిటికీ వేసేది అది, ఇప్పుడు అది ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ వాటికి భూములకు వాటికి గుట్టలు రాళ్ళు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయిన నిర్ణయం. గతంలో గుట్టలకు, గత ప్రభుత్వం గుట్టలకు, ఫ్యాక్టరీలకు, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ అయిన వ్యవసాయ భూములకు కూడా రుణమాఫీ ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయిన నిర్ణయం. సాగు చేసే రైతుల వరకే ఇవ్వాలి. అది సంతోషం వ్యక్తం చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. రోజు లక్షలాది మంది మహిళలు ప్రయాణిస్తారు. ఈ స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. వస్తుందండి, వస్తుంది. దాని విషయంలో కూడా ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అది కూడా చాలా బాగుందండి. ఈ స్కీమ్ ద్వారా కూడా మహిళలు చాలా అభినందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఏమంటారు? ఇక చేతగానోడు చేసే పని ఏముంది? తిట్టడమే కదా. మన పని ఏందో మనం చేసుకుంటూ పోతుంటే మురిగేటోళ్ళు మురుగుతూనే ఉంటారు. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసి ఏ నాయకునైనా చేయొచ్చు. తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. అర్థం కాలేదు. అది అందులో తప్పు జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. హైడ్రా కూడా బాగుంది. చెరువుల పరిరక్షణ అనేది ఉండాలి. గతంలో బోర్లు వేస్తే 200-300 ఫీట్లు వేయవలసి వచ్చేది. ఈరోజు 150 ఫీట్లకు కూడా వాటర్ వస్తుంది. అలాంటి కార్యక్రమం చాలా బాగుంటుంది. అది చేయవలసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం. కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వం నడిపేటప్పుడు కూడా ప్రగతి భవన్కే పరిమితమైనారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఫామ్ హౌస్కే పరిమితమైండు. ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి, ఫామ్ హౌస్లో ఉండి కొట్లాడొద్దు. చాలా అద్భుతం. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే మా నగరికల్ కాన్స్టిట్యున్సీలో చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తూ సమపాలన చేస్తాడు. వీరేశం గారి పాలన గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేదు, అంత బాగుంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.